సజీవుడైన మన యేసయ్య నామమున మీ అందరికీ నా వందనాలు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియూ లేదు అని హన్న విజ్ఞాపన చేస్తూ ఉంది. యెహోవా దేవుడు యందు సంతోషిస్తూ తనకు పిల్లవానిని దయచేసినందుకు సంతోషపడుతూ ఈ విధంగా సాక్ష్యం ఇస్తూ ఉందన్నమాట. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుండి మనము ముందుకి లేఖనాలు చదివినట్లయితే, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియూ లేదు అని తను ఎంతో సంతోషపడుతూ ఇంతకు ముందు పడిన బాధలను మర్చిపోయి, ఇంతకు ముందు తనను హింసించిన వారి ఆ బాధలను గుర్తు తెచ్చుకుంటూ యెహోవా దేవునికి మొరపెడుతూ ఉందన్నమాట. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఆయన క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడుకుడి. గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రఖ్యాత నొందిన విలుకాండ్లు ఓడిపోవుదురు. తొట్టిల్లిన వారు బలము ధరించుదురు అని చెబుతూ 5వ వచనములో, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి పోవుదురు. అంటే అప్పుడు దాకా గర్వించి తృప్తిగా భుజించిన వారు కూలికి అన్నము కావాలని కూలికి పోవుదురు. ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. అంటే అప్పుడు వరకు నీతి నిజాయితీగా యెహోవా ఆజ్ఞలు పాటించుచు ఉన్నవారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును. చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన వచనాలంటే, నిజంగా గొడ్రాలు అప్పుడు దాకా హింసించబడి ఎన్నో సూటిపోటి మాటలతో బాధపడి తనలో తన కుమిలిపోయిన గొడ్రాలు 7 పిల్లలను కనును. అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. అప్పుడు దాకా అనేకమైన పిల్లలు కన్న తల్లి కృషించిపోద్ది. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. అంటే జనులను, చనిపోయిన వారిని సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచు వాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగ చేయువాడు. కృంగ చేయువాడును లేవనెత్తువాడు ఆయనే. ఈ విధంగా సాక్ష్యమిస్తూ ఉందన్నమాట. నిజంగా అంటే ఈ లోకంలో గర్వించిన వారికి ఒక కనువిప్పు ఈ వాక్యం అన్నమాట. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.